ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. గురు పూజోత్సవ రోజున ఎవరిని పూజించాలి? గురు పౌర్ణమి విశిష్టత ఎవరిని పూజించాలి? గురు పౌర్ణమి అంటే ఏమిటి? అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని అందించే గురువునకు కృతజ్ఞతగా, గౌరవ సూచకంగా జరుపుకునే పవిత్రమైన పర్వదినమే గురు పూజోత్సవం. దీనిని సాధారణంగా ఆషాఢశుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజున లేదా ఉపాధ్యాయుల దినోత్సవం రోజున నిర్వహిస్తారు. గురు పౌర్ణమి రోజున మనకు జ్ఞానాన్ని అందించిన ఆధ్యాత్మిక గురువులను, మహర్షి వేదవ్యాసుడిని పూజించాలి. ప్రత్యక్షంగా గురువు లేనివారు తమ తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను లేదా ఇష్టదైవాన్ని గురువుగా భావించి పూజించి నమస్కరించుకోవాలి. గురు పూజోత్సవ విశిష్టత: అజ్ఞానాన్ని పోగొట్టి మంచి మార్గం చూపే ఉపాధ్యాయులను, ఆధ్యాత్మిక గురువులను ఈ రోజున పూజిస్తారు. మహాభారతం, వేదాలను విభజించిన వేదవ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకొని దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. గురువులను కానుకలు సమర్పించి వారిని సత్కరించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. పూజించవలసిన ముఖ్యమైన వ్యక్తులు మరియు దేవతలు: వేదవ్యాసుడు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. సమస్త వేదాలను విభజించి మహాభారతాన్ని రచించిన ఆది గురువు వేదవ్యాసుడు స్మరించుకోవాలి. ఆధ్యాత్మికత గురువులు మనకు దీక్షను, జ్ఞాన మార్గాన్ని చూపిన మీ గురువు గారికి దర్శించుకొని పాదాభివందనం చేసి నమస్కరించుకొని కానుకలు సమర్పించాలి. తల్లిదండ్రులు, పెద్దలు మన జీవితానికి మొదటి మార్గదర్శకులు అయిన అమ్మా నాన్నలను గురువుగా భావించి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు మనకు విద్యను, వృత్తిని నేర్పిన గురువులను గౌరవించాలి. దైవారాధన: ప్రత్యక్ష గురువు లేని ఎడల ఆది గురువైన శివుడిని లేదా మీ ఇష్టదైవాన్ని గురువుగా భావించుకొని పూజించాలి. వేదవ్యాసుడి గురించి: వేదవ్యాసుడు జీవిత కథ అత్యంత అద్భుతం. వ్యాసుడు వశిష్ఠుడికి ముని మనవడు, శక్తి మహర్షికి పౌత్రుడు, పరమ శివుడు పుత్రుడు. ఆ కారణజన్ముడి జన్మకు ప్రయోజనం మన మానవాళికి చతుర్విధ పురుషార్థ సాధన రహస్యాలను బహువిధాలుగా బోధించడం. అందుకే ఆయన జగద్గురువులకే గురువుగా నిలిచిపోయాడు. ఆగమ్యంగా ఉన్న వేదరాశి చిక్కులు విప్పి చక్కపరిచి అధ్యయనానికి అనువుగా చతుర్వేదాలను విభజించి వైదిక ధర్మ ప్రవర్తనం చేసిన ఆది గురువు వేదవ్యాసుడు. వేదవ్యాసుడు ఎందుకు జగద్గురువయ్యాడు? పూర్వం వేదాలను అన్నీ ఒకే ఒక పెద్ద పుస్తకంలా ఉండేవి, ఎవరికీ అర్థమయ్యేవి కాదు. అప్పుడు విష్ణువు ఆదేశంతో పరాశర మహర్షి కొడుకైన వేదవ్యాసుడు పుట్టాడు. ఆయన పుట్టగానే తల్లి సత్యవతితో, అమ్మా నేను లోక కళ్యాణం కోసం వెళ్తున్నా అని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయాడట. ఆయన అక్కడ 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనే 4గా విడగొట్టాడు. ఆయన వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. ఆయనకు పుట్టినరోజు ఆషాఢ పౌర్ణిమ. ఆ రోజున ఆయనకు తన శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు వేదాలను బోధించాడు. అప్పటి నుండి ఆ రోజును వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ అంటున్నారు. గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలి? శిష్యుడు శాస్త్రముల గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండాలి. దానికి తగ్గినట్టుగా గురువు పట్ల వినయం, విధేయత కలిగి ఉండాలి. గురువు దగ్గర పోయినప్పుడు శిష్యుడు తనలో తాను వినయమును, విధేయతను, శ్రద్ధను గురువును ముందు ప్రకటించాలి. అది ఎలాగంటే, మొదటిది ప్రణిపాతము,
జ్ఞానము నేర్చుకోవడానికి గురువు దగ్గర వెళ్ళిన సాధకుడు ముందు గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. దానిని ప్రణిపాతము అని అంటారు. గురువునకు సాష్టాంగ నమస్కారం చేయడం అంటే తనలో ఉన్న గర్వము, అహంకారము, దర్పము, అభిమానము అంతా విడిచిపెట్టినట్లు. లెక్కలేకపోతే గురువుగారి పాదములకు నమస్కరించలేడు. దేహమాభిమానము ఉన్నంత వరకు విద్య రాదు. గురువు చెప్పినది తలకెక్కదు. ఎందుకంటే ఈ గురువు ఏం తెలుసు, నాకన్నా ఈయనకు బాగా తెలుసా అని మనసులో ఉండే అహంభావము, అభిమానము ఉంటే ఆ శిష్యుడు ఏమీ నేర్చుకోలేడు. కాబట్టి సాధకుడి వినయము ముఖ్యము. పోనీ నిలబడి దండం పెడితే చాలదా, నేల మీద సాష్టాంగ పడాలా అని కొందరు అనుకుంటారు. గురువుగారి పాదములను తాకడం వలన అహంకారము నశించి వినయం, శ్రద్ధ, గురువుగారి మీద భక్తి పెరుగుతాయి. ఎప్పుడు గురువు శిష్యుడు తనకు ఇలా నమస్కారం చెయ్యాలని అనుకోడు. శిష్యుడిలో ఉన్న వినయము, విధేయత, భక్తి, విశ్వాసము, గురువు మీద నమ్మకము ఈ సాష్టాంగ ప్రణామంతో తెలిసిపోతాయి. ఇంకా వివరం చెప్పాలంటే మానవుడు గొప్పవాడు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, గొప్ప అధికారి కావచ్చు, అపరిమితమైన అధికారాలు కలిగి ఉండవచ్చు. కానీ భగవంతుడు ముందు, గురువుల ముందు, తత్వవేత్వ ముందు సామాన్యుడే. పరమాత్మ దృష్టిలో ఆ ప్రాపంచికమైన, వ్యవహారికమైన పదవులు, హోదాలు విలువ లేదు. ఎందుకంటే ఇవన్నీ ఈ శరీరానికి చెందినవి. పైగా కొంతకాలానికి పరిమితమయ్యాయి. ఈ శరీరం శాశ్వతం కాదు, ఆ పదవులు శాశ్వతం కాదు. శాశ్వతమైనది పరమాత్మ ముందు అశాశ్వతమైన పదవులకు, హోదాలకు విలువ లేదు. బ్రహ్మ బలమైన నిజమైన బలము, హోదా, అధికారము అన్నీ. ఉదాహరణకు విశ్వామిత్రుడు తనకు ఎంతో బలగము, హోదా, కీర్తి, పరాక్రములు ఉండి కూడా వశిష్ఠుని బ్రహ్మ బలాన్ని గెలుచుకోలేకపోయాడు. తుదకు వశిష్ఠుని సాష్టాంగ నమస్కారం చేసి ఆయన చేత బ్రహ్మర్షి అని పిలిపించుకున్నాడు. పూర్వకాలంలో కూడా చక్రవర్తులు, రాజులు తమ రాణులతో కలిసి వనములకు వెళ్ళి అక్కడ ఉన్న మునులను దర్శించి వారికి ప్రణిపాతము చేసి వారి ఆశీర్వచనములు పొందారు అని వింటూ ఉంటాము. ఈ రోజుల్లో కూడా ధనవంతులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా రమణ మహర్షికి, పరమాచార్యకు ప్రణిపాతము చేసిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి గురువునకు ముందు గర్వము, అహంకారము వదిలిపెట్టి ప్రణిపాతము చేయాలి. ఇక రెండవది ప్రశ్నయే. గురువుగారికి సాష్టాంగ దండము, ప్రణామము చేసిన తర్వాత తనలో తాను ఉన్న జిజ్ఞాసను తనకు ఎలా ప్రకటించాలి అంటే, గురువుగారు ప్రసన్నుడిగా ఉండగా చూచి ఆయనను తనలో ఉన్న సందేహముల గురించి ప్రశ్నించాలి. దానికి పరిప్రశ్న అంటారు. అంటే కటువుగా కాకుండా, వాద ప్రతివాదముల రూపంలో కాకుండా, వితంతువాదన కూడా చేయకుండా సౌమ్యంగా భక్తి భావంతో గురువునకు ప్రశ్నించాలి. తాను చేయబోయే ప్రశ్న గురువుగారికి అడగవచ్చు. నా అని 1-2 సార్లు ఆలోచించి అప్పుడు అడగాలి. ఆయన ఇచ్చిన సమాధానము భక్తితో అర్థం చేసుకోవాలి. అంతేకాని నీకేం తెలుసు, నీకన్నా నాకే బాగా తెలుసు అనే భావన మనసులో రానీకూడదు. మూడవది సేవయ. అంటే గురువునకు సేవ చేయాలి. అది ఈ రోజున సాధ్యమయ్యేది కాదు. పూర్వము గురువులకు ఉండే శిష్యులు గురువుకు సేవ, శుశ్రూష చేసేవాళ్ళు. సేవ చేయడం అంటే గురువునకు దగ్గరవ్వడం. అప్పుడు గురువుగారిని తత్వము, నీ స్వభావము అర్థమవుతుంది. నీకు ఎలా చెబితే అర్థమవుతుందో గురువుగారికి అర్థమవుతుంది. అంతేకాకుండా గురువుగారి అనుగ్రహము, కటాక్షము పొందాలంటే శుశ్రూష చేయాలి. గురువుగారి కటాక్షము లేనిదే ఆధ్యాత్మికంగా శిష్యుడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః అని అన్నారు. గురుసేవ దైవసేవ రెండు ప్రతి మానవుడికి అవసరమే. కాబట్టి గురువు గారి వద్ద విద్య నేర్చుకోవడానికి ప్రణిపాతము, సేవ, పరిప్రశ్న తప్పక చేయాలి. ఇవి శిష్యుడిలో ఉండవలసిన గుణాలు. 1. గురు శ్లోకం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అర్థం: గురువు బ్రహ్మస్వరూపుడు, విష్ణు స్వరూపుడు, మహేశ్వర స్వరూపము. గురువే పరబ్రహ్మ స్వరూపుడు. అటువంటి గురువునకు నా నమస్కారములు. 2. అఖండ మండలాకారం వ్యాప్తం యోన చరాచరం తత్పదం దర్శితం యోన తస్మై శ్రీ గురవే నమః. అర్థం: ఈ సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వాన్ని మన చూపించిన గురువునకు నమస్కారము. 3. అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మిళితం యోన తస్మై శ్రీ గురవే నమః. అర్థము: అజ్ఞానమనే చీకటిని ఉన్న నాకు జ్ఞానమనే అంజనాన్ని పెట్టి జ్ఞాన నేత్రమై తెరిచిన గురువునకు నమస్కారము. 4. ధ్యానమూలం గురుర్మూర్తి పూజామూలం గురుపాదం మంత్రమూలం గురుర్భోక్తం మోక్షమూలం గురుకృపా. ధ్యానానికి గురువే ఆధారం, పూజకు గురుపాదాలే మూలం, మంత్రానికి గురు గారి ఉపదేశమే మూలం, మోక్షానికి గురుకృపే కారణం. 5. నా గురోరధికం తత్వం నా గురోరధికం తపః తత్వజ్ఞానత్ పరా నాస్తి తస్మై శ్రీ గురవే నమః. అర్థం: గురువు కంటే గొప్ప తత్వం లేదు, గురువు సేవ కంటే గొప్ప తపస్సు లేదు, గురువు ప్రసాదించే తత్వజ్ఞానం అంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. ఫలశ్రుతి ఏమిటంటే, ఈ గురు శ్లోకాలు భక్తితో పారాయణం చేస్తే జ్ఞానము, వివేకము పెరుగుతాయి, గురుకృప లభిస్తుంది, విద్య, బుద్ధి, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయి, జీవితంలో సన్మార్గంలో నడిచే శక్తి లభిస్తుంది. జగద్గురు వేదవ్యాస మహర్షికి నమో నమః. నేను విన్నది, తెలుసుకున్నది గురువుగారు వేదవ్యాస గురించి చెప్పుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.